గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి. పొత్తు పెట్టుకున్న హ్మ్. కాడి నుంచి చాలా మందికి అర్థం కాని ఈక్వేషన్ ఒకటుంది సార్. ముస్లిం ఓటింగ్. ముస్లిం ఓటింగ్ ఎటెళ్తుంది అని. ఎందుకంటే మొన్నటిదాకా ముస్లిమ్స్ కూడా వైఎస్ఆర్‌సీపీ మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే మనం అవును. చూసాం. ఒక కుటుంబం ఈళ్ళ హెరాస్మెంట్ భరించలేక ఎలా ఆత్మహత్య చేసుకుందో మనం నంద్యాలలో అవును. చూసాం. సో, అవును. డెఫినిట్‌గా అప్పుడు ముస్లిమ్స్ అందరూ కూడా ఏకకంఠంతో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. అలాగే చాలా మంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. సో, డెఫినిట్‌గా వాళ్ళంతా కూడా తెలుగుదేశం వైపు ర్యాలీ అవుతున్నారని మనం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుందో, ఈ ముస్లింలు మళ్ళా ఒక సందిగ్ధంలో పడ్డారేమో అనిపిస్తుంది. అలాగే నిన్న ఓవైసీ గారు కామెంట్లు చేశారు. ఆయనేమంటారంటే, "మీరు ఆంధ్రాలో పోటీ చేస్తారా?" అంటే, "మేము ఆంధ్రాలో పోటీ చేయము. ఎందుకంటే అక్కడ మా మిత్రుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో, ముస్లిం ఓట్ అంతా జగన్మోహన్ రెడ్డికి పడాలి. నేనక్కడ పోటీ చేశానంటే ముస్లిం ఓట్ అంతా మా వైపుకొచ్చి జగన్మోహన్ రెడ్డి దెబ్బతింటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నేను పోటీ చేయను. జగన్మోహన్ రెడ్డి ఈస్ మై ఫ్రెండ్" అన్నాడు. నాకర్థం కాదు సార్. వీళ్ళంతా గూడా ఎక్కడో ముస్లింలు చనిపోతే విపరీతమైన నానా యాగీ చేస్తారు గదా! ఏది చివరికి అవును. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ అక్కడ ముస్లింలు కూడా ఈళ్ళు యాగీ చేస్తారు. మరి అవును. నంద్యాలలో ఒక ముస్లిం కుటుంబం ఈళ్ళ హెరాస్మెంట్ భరించలేక చచ్చిపోతే, ఆ రోజు ఈ ఓవైసీ ఎక్కడికెళ్ళాడు సార్? ఆ రోజు మరి ఈళ్ళ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి ఈళ్ళ ఫ్రెండే గదా! ఫోను చేసి ఇది చేయడం తప్పు. సో, నువ్వు వాళ్ళ కుటుంబానికి ఏదన్నా పరిష్కారం చెయ్యి అది ఇది అని ఏమన్నా మాట్లాడాడా? ఎలక్షన్‌లొచ్చినప్పుడే మత రాజకీయాలు చేసే ఈళ్ళు, వీళ్ళకి ఏ హక్కుందని జెప్పి అసలు ఇలాంటి స్టేట్‌మెంట్‌లు పాస్ చేస్తారు. బట్ ఇక్కడ మళ్ళా ముస్లిం ఓటు మాత్రం ఎటు ర్యాలీ అవ్వబోతుంది సార్ అసల ఆంధ్రలో? నరం లేని నాలుకే ఉందండి. ఎటైనా మాట్లాడిద్ది. ఈ జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్ అనొచ్చు, ఇక్కడ కేసీఆర్ ఫ్రెండ్ అనొచ్చు, ఉత్తరప్రదేశ్‌లో అది బీజేపీయే ఫ్రెండ్. హుహు. ఏం జరిగిందండి పోయినసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు? ఓవైసీ ఎందుకెళ్ళి అంత హెక్టిక్‌గా అంతా తిరిగి అంత అంత రేంజ్‌లో ఎందుకు పోటీ చేశాడు చెప్పండి? హుహు. ఆ రోజు బయటకొచ్చిన పుకారేంటి? బీజేపీకి హెల్ప్ చేయటానికి. హుహు. కోసమే ఈ ఈ ఈ పని చేశాడు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటుని చీల్చేస్తే, మళ్ళీ తిరిగి బీజేపీ లబ్ధి పొందే అవకాశం ఉంది అని. ఆల్‌మోస్ట్ ఆల్ బీజేపీ 40 సీట్లను కోల్పోయింది. ఎస్పీ సమాజ్‌వాదీ పార్టీ 50 సీట్లు పెచ్చు సాధించింది. 110 సీట్ల వరకు ఎగబాకటం జరిగింది ఉత్తరప్రదేశ్‌లో. యోగి ఆదిత్యనాథ్ అక్కడ సీఎం అవ్వచ్చు గానీ, 40 సీట్లను కోల్పోయి, ఆ ముందు సాధించిన సీట్లలో 40 సీట్లను కోల్పోయి ఆయన అక్కడ మళ్ళీ తిరిగి సీఎం అయ్యాడు. ఇప్పుడు బీఎస్పీని దెబ్బ కొట్టటానికి ఓవైసీ మరి ఉత్తరప్రదేశ్ ఎళ్ళాడు అనంటే ఎవరు ఫ్రెండ్ ఇప్పుడు? బీజేపీ ఫ్రెండ్. కాదా? కాదని ఏమన్నా చెప్పగలుగుతారా? అలాగనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి బీజేపీ వచ్చింది అనగానే జగన్మోహన్ రెడ్డి నా ఫ్రెండు. నేను ఆయనకి ఏ వ్యతిరేకంగా ఉండే పనులు ఏమీ చెయ్యను అనంటే, కేవలం బీజేపీ పార్టీ ఉన్నదనే చూసుకొని ముస్లింలు ఓటేయటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగదు. అలాంటి మాక్సిమం ఇక్కడ హిందూ మత రాజకీయాలుకి ఎంత దూరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందో, ముస్లిం మత రాజకీయాలకు కూడా అంతే దూరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యాక్చువల్‌గా చెప్పాలి అనంటే. మొన్న 2019 ఎన్నికల్లో ముస్లింలు ఖరాఖండిగా జగన్మోహన్ రెడ్డిని కోరుకొని ఆయనకు ఓటేశారు. ఆ తరువాత జరిగిన విధానాలు గాని, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధిలో కుంటుపట్టంలో గాని వీటన్నిటిని చూసుకొని ముస్లింలు ఏం స్టాండ్ తీసుకోవాలో ఆ స్టాండ్ తీసుకుంటారు రేపు. రేపు బీజేపీ వస్తుంది అనంటే ఇక్కడ రాజ్యం చేయబోయేది బీజేపీ కాదు. ఆ విషయం మరొకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్, బీజేపీ వచ్చి కలిసారు అనంటే, ఇప్పుడేమి చంద్రబాబు నాయుడు భుజాల మీదెక్కి వాళ్ళు గుర్రపు స్వారీ చేసి, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మతతత్వం చేసేస్తారా? చెయ్యలేరు. అలాంటి అవకాశం చంద్రబాబు నాయుడు పెట్టడు. ఈ విషయాన్ని ముస్లిం సోదరులు కూడా అర్థం చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో హిందూ మత రాజకీయాలకి ఎంత దూరంగా ఉంటుందో, ముస్లిం మత రాజకీయాలు కూడా అంతే దూరంగా ఉంటుంది. కాపోతే వాళ్ళు కట్టుబడుతుంటారు. ముస్లిం పెద్దలు అందరూ కలిసి ఫలానా పార్టీకి మనం ఓటు వేద్దాం అని ఏదైనా ఒక నిర్ణయం చేశారంటే మాక్సిమం 90% ఓట్లు పడతాయి. అది వాళ్ళలో ఉన్న కట్టుబాటు. మిగతా ఏ కులాల్లో గాని, మిగతా ఏ మతాల్లో అంటే ఇప్పుడు పాస్టర్‌ల దగ్గర ఒట్టేపిచ్చి జగన్మోహన్ రెడ్డి మొన్న మొత్తం ఓట్లు ఎట్లా లాక్కున్నాడో, అలాగనే ముస్లిం మత పెద్దలను కూడా మంచి చేసుకొని లాక్కోవటం జరిగింది. కానీ ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది. కానీ మాక్సిమం క్రిస్టియన్ పాస్టర్‌లే చాలా మంది జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యండి అని చెప్పలేని పరిస్థితులకెళ్ళిపోయారు. ఇప్పుడు బైబిల్ మీద ఒట్టేసే వాళ్ళెవరు లేరు. మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తామని.
గతంలో విజయమ్మ గనక సంకలో బైబిల్ పెట్టుకొని ఊరంతా తిరిగినట్టు ఇప్పుడు అలాంటివి ఏం కుదరవు. ఆ క్రిస్టియన్ మత రాజకీయం గాని, ముస్లిం మత రాజకీయం గాని, అండ్ ఇప్పుడు బీజేపీ వచ్చి చేయబోయే హిందూ మత రాజకీయం గాని ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడవదు. ఇక్కడ ఏకైక అజెండా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలు గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న రిపోర్ట్ నుంచి మనకు అందుకున్న సమాచారం ఏంటంటే 90% పీపుల్ ఫేవర్ టు ద టీడీపీ. నాట్ ఫర్ ద జేఎస్పీ, నాట్ ఫర్ ద బీజేపీ. అంటే జనసేన, బీజేపీలను చూసి కాదు, టీడీపీ చూసి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం కాడు అని ఎవరినన్నా ప్రకటించమనండి. మొన్న జగన్ జనసేన పవన్ కళ్యాణ్ ధైర్యం చేయలేకపోయాడు. నాకు చెప్పకుండానే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడన్నా కూడా నేనేం అనలేదు అని కొంచెం అక్కడ సన్నాయి నొక్కులు నొక్కాడు పవన్ కళ్యాణ్. కానీ తర్వాత తెలుసుకున్నాడు చంద్రబాబు నాయుడు సీఎం కాదు అనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి గాని జనసేనకు గాని ఒక్క ఓటు కూడా పడదండి. మేము తర్వాత తేలుస్తాము, చంద్రబాబు నాయుడు కాదు, మొత్తం కూటమి మీద నుంచి ఎవరినన్నా ఒకళ్ళని తీస్తాము అని అనౌన్స్ చేయమనండి. గ్యారెంటీగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి ఇద్దరి మధ్యనే వార్ నడుస్తా ఉంది. ఇందులో హిందూ మత రాజకీయాలు గాని, ముస్లిం మత రాజకీయాలు గాని, క్రిస్టియన్ మత రాజకీయాలు గాని ఏవి ఇక్కడ పనిచేసే అవకాశం లేదు. ఈ ఎన్నికల వరకు నేను చెబుతున్నా. ముందుది ఎలా ఉంది, తర్వాతది ఎలా ఉంది అనేది కాదు. ఇప్పుడు 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే గనక క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డా అనే అంశం మీదే ఉంటుంది. ఇందులో బీజేపీ కలిసిందా, ఓవైసీ వచ్చి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడా, ఏం నడవు ఇక్కడ. అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ ఉండేవి చూడండి. ఇవి కూడా ఏమి లేదు అక్కడ. ఎందుకంటే 4.5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం సంక్షేమం ఇచ్చారు అందరూ చూశారు. నేను పెద్ద పీట వేశాను సంక్షేమానికి, మీకు అందరికీ మేలు చేశానని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు తప్ప, ప్రజలందరూ కలిసి ముక్త కంఠంతో ఏం చెప్పట్లేదుగా. మాకు దుమ్ముగా ఇన్నిన్ని డబ్బులు మా ఇంట్లో బొమ్మరిచ్చారు జగన్మోహన్ రెడ్డి అని ఎవరినన్నా అడగండి. వచ్చేదానికంటే పోయేది ఎక్కువ ఉందయ్యా అంటున్నారు అందరూ. మరి ఏమి పనిచేసే అవకాశం లేదు ఈ 2024 ఎన్నికల్లో. కాకపోతే ఓవైసీ ఏదో మాట్లాడాలి కాబట్టి, ఏదో ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావించి ఆ మాట చెప్పుంటాడు గాని, ఓవైసీ కూడా ఈ మతపరమైన రాజకీయాలు చేయటం కోసం ఉత్తరప్రదేశ్‌లో ఏం చేశాడో అందరికీ తెలిసిందే. ఆడ పోయి అందరూ చూసిందే. ఆల్‌మోస్ట్ ఆల్ ఈ రాజకీయం మొత్తం ఒక్కలం. వాళ్ళంతా ఒక కట్టుబాటుతోటి ఉంటున్నారు. అదే. వాళ్ళందరూ కలిసి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. ప్రజలు వేరు, రాజకీయ నాయకులు వేరు అని 2 మధ్యలో ఒక పెద్ద గోడ కట్టేశారు. అందరు రాజకీయ నాయకులు ఒకటే అనేటట్టుగా చేసేశారు ఈ రోజున. యాహ్! ఇక ఎవరు ఏం మాట్లాడినా సరే రేపు రానున్న 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ముస్లింలు ఏమాత్రం సపోర్ట్ చేస్తారు అనే దాంట్లో మాత్రం సందిగ్ధమే ఉంది. పోయినసారి లాగా కాదు. కానీ ఓవైసీ మాట్లాడినంత ఈ మాత్రాన కూడా క్వెషన్ ఎందుకు అడిగానంటే సార్, మనకి ఆల్మోస్ట్ ఒక 60 నియోజకవర్గాలు ఉన్నాయన్నమాట. 60 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటు మనకి 30 నుంచి 45,000, 50,000 ఉంది. సో డెఫినెట్‌గా అదొక సిగ్నిఫికెంట్ పోర్షన్. సో వీళ్ళు గనక మీరన్నట్టు ఏంటంటే వీళ్ళంతా కూడా చాలా యూనిటీగా ఉంటారు. వీళ్ళంతా మనం వీళ్ళకేద్దాం అనుకుంటే మాత్రం అందులో మెజారిటీ అటే ఏస్తారనమాట. సో అవును. డెఫినెట్‌గా వీళ్ళు ఈరోజు బీజేపీని ఎలా చూస్తారు? అంటే నిజంగా బీజేపీని మీరన్నట్టు ఇక్కడ అంతా ఆంధ్రానే, ఇక్కడ చంద్రబాబునే చూస్తాము. బీజేపీని చూడమంటే పర్లేదు. బట్ అలా కాకుండా ఇక్కడ మనం కొంచెం బీజేపీ ఈ వ్యతిరేకంగా తిరుగుదామంటే మాత్రం ఈ పొత్తుకి ఎక్కడో దెబ్బ తగులుతుందేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా పొత్తుకి మీరన్నట్టుగా వాళ్ళు వ్యతిరేకంగా తిరిగితే దెబ్బ తగులుతుంది కానియండి, ఈ పొత్తుని మించిన అంశాలు జగన్మోహన్ రెడ్డి చాలా చేశారు. ఓకే. హుహు. యాహ్! సరే ఇప్పుడు సార్. వ్యతిరేకత అనే దాని మీద బేస్ అయిపోయి టీడీపీ ఇంత బలం పుంజుకోవడం జరిగింది. హ్మ్. లేకపోతే ఈ 4.5 సంవత్సరాల్లో ఏ టీడీపీ నాయకుడు కనీసం రాష్ట్రం గురించి మాట్లాడిన వాడు ఎవడున్నాడు చెప్పండి? హుహు. 4.5 సంవత్సరాలు ఇళ్లలో దాక్కుని ఉన్నారు ఈ టీడీపీ నాయకులు మొత్తం. అవును. బయటకు కనిపించిన ఆ 10 మంది నాయకులు చంద్రబాబు నాయుడా, నారా లోకేషా, దేవినేని ఉమానా, లేకపోతే ఆహ్, మన బోండా ఉమానా, లేకపోతే ఈ ఇప్పుడు ఆనం ఆ బ్రదరా
ఆయన ఇట్లాంటి వాళ్ళు బయటకి మాట్లాడగలిగే వాళ్ళే కనపడ్డారు. మంగళపూడి అనితానా, ఇలాంటి వాళ్ళు మాత్రమే కనపడ్డారు. అప్పుడప్పుడు బుచ్చయ్య చౌదరి గారు, ధూళిపాల నరేంద్ర వీళ్ళు తప్ప మిగతా వాళ్ళేముంది మిగతా నియోజకవర్గాల్లో అసలు వీళ్ళిక్కడ ఉన్నారా అనే అనుమానం వచ్చింది. అయినా గూడా ఈరోజు టీడీపీకి ఇంత వేవెందుకొచ్చిందండి? అది కేవలం జగన్ మీద ఉన్న వ్యతిరేకత. ప్రజల్లో తీవ్రంగా గూడు కట్టుకున్న వ్యతిరేకత ఏదైతే ఉంటుందో, అది ఈ ఇప్పుడు 6 నెలలకోసారి ఎలక్షన్ జరిగేదనుకోండి. ఆ! ఎవరి మీద అంత పెద్ద వ్యతిరేకత రాదు. కానీ ఇది 5 సంవత్సరాలకోసారి జరిగేది బాగా గూడు కట్టుకుంటదనమాట. ఒకదానెమ్మట ఒకటి, ఫ్రస్ట్రేషన్. అవును. ఒకదానెమ్మట ఒకటి. జగన్మోహన్ రెడ్డి కూడా చేసిందదే. ఒకదానితోటి వదిలిపెట్టలేదు. ఎప్పుడైనా సరే ఎవరేం చెబుతారు, ఇటు నుంచి నరకటం కుదరకపోతే అటు నుంచి నరకండి అంటారు. కానీ హ్మ్. జగన్మోహన్ రెడ్డి పాలిసీ ఏంటి? ఇటు అన్ని నుంచి ఇప్పుడు ఎందుకు నరకటం కుదరదు? హ్మ్. నరకండి, కొట్టండి, హ్మ్. ఎయ్యండి. హ్మ్. కోర్టుల్లో అమరావతి మీద అదే చేశారు. హ్మ్. అదే చేసి, చేసి, చేసి చివరికేమైంది? బూమరాంగ్ అయిపోయి తిరిగి ఆయనకే తగిలింది. కనీసం 3 రాజధానులు గాదు గదా! అమరావతిని కూడా కట్టకుండా ఆపేయటానికే జగన్మోహన్ రెడ్డి ఏసిన ప్లాన్ ఇది. యాహ్! వైజాగ్ పోతానని ఆడ 450,00,00,000 పెట్టి ఇల్లు కట్టించుకొని కూడా ఆయన పీకగలిగింది ఏం లేదు. హ్మ్. వైజాగ్ పోవటం అనేది కల్లో మాట. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవటం తప్ప వేరే ఇప్పుడు రాజధాని వైజాగ్ మార్చగలిగేది లేదు అని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు అనుకుంటున్నారు. ఇదంతా ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి మీద ఉండే వ్యతిరేకత. ఇక్కడ వేరే బలమైన పార్టీలు 2, 3 పార్టీలు ఉన్నాయనుకోండి. అలాగా జరిగినప్పుడు అది ఇటు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ జనసేన అంత బలంగా లేదు. యాక్చువల్‌గా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే గనక హ్మ్. ఉంది ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 టీడీపీ. ఒకళ్ళు అధికారంలో ఉన్నారు, ఒకళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. వీళ్ళకి కాపోతే వీళ్ళు, వీళ్ళకి కాపోతే వీళ్ళు. ఈ 2 తప్ప ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వేరే చాయిస్ లేదు. అవును. జనసేనని ఎన్నుకుంటానికి లేదు, బీజేపీని ఎన్నుకుంటానికి లేదు, కాంగ్రెస్ ఏడుందో తెలీదు, కమ్యూనిస్టులు ఉంటారో లేదో తెలీదు. ఈ ఆపు, బీఎస్పీ ఇట్లాంటి పార్టీలొచ్చి అక్కడక్కడ చమక్కులాగా మెరిసి ఓరు మేము గూడా అలా పోటీ చేస్తున్నామని ఎళ్ళిపోవటం తప్ప ఎవరున్నారు చెప్పండి? యాహ్! టీడీపీ, వైసీపీ ఈ రెండిటి మధ్య యుద్ధం. ఎయిదర్ చంద్రబాబు నాయుడు, నాట్ జగన్మోహన్ రెడ్డి. ఎవరు కావాలని ప్రజలు అనుకుంటారో వాళ్ళు తప్ప పొత్తులు గాని, పొత్తు కలిసొచ్చే అంశం గాదు. యాక్చువల్‌గా హ్మ్. చెప్పాలంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా ఉద్దేశం ప్రకారంగా అయితే. కాపోతే ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. హ్మ్. ఎలక్షనీరింగ్ గావచ్చు, డబ్బులు కావచ్చు, లేకపోతే మెకానిజం గావచ్చు. ఎలక్షన్ మెకానిజంలో హ్మ్. 2019లో జరిగిన మాల్ ప్రాక్టీసెస్. యాహ్! చంద్రబాబు నాయుడే సీఎంగా ఉన్నా కూడా అధికారులందరూ మారిపోతారు. హ్మ్. అధికారులందరూ జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటారు. ఆయనకే చేస్తారు. ఈరోజు ఎల్వి సుబ్రహ్మణ్యం పెద్ద పునీతుడిలాగా కనిపిస్తున్నాడు గానీ, 2019 నాడు ఎల్వి సుబ్రహ్మణ్యం ఏంటి గుర్తు చేసుకోండి ఒకసారి. హ్మ్. ఎలాగా సీఎస్‌గా ఉండి ఏమేం చేశాడనేది. అప్పుడున్న ఎన్నికల అధికారిని గుర్తు చేసుకోండి ఒకసారి. ఆ తర్వాత ఆయనకేమైందనేది తర్వాత సంగతి చూద్దాం. వీళ్ళందరిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకు ఆ రోజు సీఎంకి వ్యతిరేకంగా ఉన్నారు? కానీ ఈ రోజు చూడండి సీఎంకి అనుకూలంగా ఎంతమంది పోలీసులు గాని, అధికారులు గాని మూసుకొని పనిచేస్తున్నారు. ఎక్కడ మూసుకోవాలో అక్కడ మూసుకొని పనిచేస్తున్నారు. యాహ్! అంటే ఒకట్లేండి. దీన్ని దెబ్బ కొట్టటం కోసం పొత్తు అవసరమైంది. అంటే యాహ్! ఈ పొత్తు దీని 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 లబ్ధి చూసుకున్నారు గానీ, రేపు హ్మ్. రానున్న ఓట్లు ఏదన్నా దెబ్బ తగులుతుందేమో అనే అంశంలో మాత్రం ప్రజలు ఎలా నిర్ణయించుకుంటున్నారు? ఎవరిని కావాలని కోరుకుంటున్నారు అనే దాని మీద ఉంటది తప్ప, మిగతా ఏవి ఇక్కడ పనిచేసే అవకాశమే లేదు. యాహ్! చూద్దాం సార్. డెఫినెట్‌గా ఎందుకంటే అదొకటుంటది కంపల్సరీ. ఎందుకంటే మన దాంట్లో ఎంతైనా సరే ఎన్ని పార్టీలున్నా సరే 2 పార్టీసే స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అన్నారని జెప్పి వసంత కృష్ణ ప్రసాద్ గారు చెప్పారు. సో, ఇక్కడ ఉంటే తెలుగుదేశం ఉంటది. లేదంటే ఈ చంద్రబాబు ఉంటాడు. అదే జన జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. సో, అటు కావాలో, ఇటు కావాలో మీరు తేల్చుకోవాలి అంతే తప్ప మీరు అటు ఇటు ఉంటా ఉంటే కుదరదన్నాడంట. సో అవును. ఆ! వీళ్ళు గూడా అంతే. కాపోతే ఏంటంటే నిజంగా బీజేపీది కలిసొస్తుంది. సిద్ధాంతపరంగా వ్యతిరేకమైనా సరే మీరన్నట్టు ఎలక్షనీరింగ్‌లో మాత్రం డెఫినిట్‌గా తెలుగుదేశానికి పాజిటివ్ అవ్వబోతుంది. సో చూద్దాం రేపొద్దున ఇయన్నీ ఎలా వర్కౌట్ అవుతాయో. ఎలాగో ఇంకో 1 ½ మంత్‌లో మనకి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి, ఆ రోజు ఇంకా అవును. డీటెయిల్డ్‌గా మాట్లాడొచ్చు. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.